ఈ అదాలత్లో సోనూ నిగమ్ గారి మీద ఉన్న ఆరోపణ ఇదే. ఈయన ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సోను, మీ చిన్నప్పుడు చూసాం, మీరు చాలా టాపర్ అని మేము విన్నాం, కానీ సైంటిస్ట్ అవ్వాలని కోరుకున్నారు. కన్ఫ్యూజ్డ్గా మీరు సింగర్ అయిపోయారు. ఇందులో కన్ఫ్యూషన్ అంటూ ఏమీ లేదు సార్. ఇది అన్ని విషయాల్లోనూ కాన్సన్ట్రేట్ చేయడం అని చెప్తారు. ఐ మీన్ యాక్చువల్లీ ఇంతకు ముందు నేను చదువుతున్నప్పుడు చదువులో చూసుకుంటే నా క్లాస్మేట్ ఇక్కడ కూర్చున్నారు. అతని పేరు కైలాష్. తనకి బాగా తెలుసు నేనెంత బాగా చదువుతానో. నేను చదువులో పూర్తిగా మునిగిపోయాను. ఎప్పుడూ చదువు చదువు చదువు. అలాగే స్పోర్ట్స్ అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే పాటలు కూడా. మా నాన్నగారి వల్ల, మా అమ్మ వల్ల నాకు అవి అబ్బాయి. నేను పాటల్లో కూడా బాగా రిహార్సల్స్ చేసేవాడిని. నాకొక వయసు వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే ఏదో ఒకటి కనిపెట్టాలి, సైంటిస్ట్ అవ్వాలి. అప్పటినుంచి నేను సైన్స్ బాగా చదివాను. డిస్కవరీ సైన్స్ని ఎక్కువగా చూసేవాడిని. లేదంటే యూట్యూబ్లో కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో నాకు సైన్స్ అంటే ఎంతో క్రేజ్, కొత్త విషయాలు నేర్చుకోవాలని. దానికి ముగింపే లేదు. కానీ పాటల మీద నాకు కొద్దిగానే ఇంట్రెస్ట్. మిమ్మల్ని కానీ ఎవరు అది సింగర్ చేశారు? ఆ, ఆ, సింగర్ని సృష్టించలేం. సింగర్ పుడతాడు. నేను పుట్టిందే ఒక గాయకునిగా. ఆ తర్వాత 15 ఏళ్లకే నేను ఢిల్లీలో ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచాను. తర్వాత మా నాన్నగారు అరుణ్ కుమార్ నిగమ్ గారు, మా అమ్మ శోభా నిగమ్ గారు డిసైడ్ చేశారు, ఏదో ఒక రకంగా నువ్వు ముంబైకి వెళ్ళాలి అని. నా పాటలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. దాంతో మేము ముంబైకి వెళ్ళాం. సో 18 ఏళ్ల వయసులో నేను 12th పాస్ అయినప్పుడు మేము ముంబైకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నేను కరస్పాండెన్స్లో చదవడానికి ప్రయత్నించాను. కానీ నేను ఎగ్జామ్స్ రాసేలోగా నా ఫస్ట్ సాంగ్ హిట్ అయిపోయింది. अच्छा सिला दिया तूने मेरे प्यार का यार नहीं फाड़ दिया एक अच्छा यार का. సోను, మీ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అవును, ఇక్కడే నేను ఉన్నారు. ఆయన్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. సహజంగా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్తూ ఉంటారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సైంటిస్ట్ అవ్వాలి. కానీ ఈయన సింగర్ లైన్లోకి వెళ్ళినప్పుడు మీరెన్ని ఆపలేదా? లేదు, యాక్చువల్లీ నేనే ఒక సింగర్ని. సో దాని గురించి నాకు బాగా తెలుసు. ఏ సింగర్కి ఎంత టాలెంట్ ఉంది, ఎంతవరకు వెళ్ళగలడని. సో నేను దాని గురించి తెలుసుకున్నాను. వీడు ఎక్స్ట్రాడినరీ సింగర్. వీడి టాలెంట్ ఎందులో ఎక్కువగా ఉందో అందులోనే వీడు వెళ్ళాలని నేను అనుకున్నాను. సక్సెస్ కూడా సరిగ్గా అయింది. తెలుసుకున్నారు. కానీ మీరు సింగర్ కాకముందు యాక్టింగ్? అవును, నేను చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను. ఇప్పుడు? ఆ, చిన్నప్పుడేనా? కాదు, అంతకంటే ముందు. అంతకంటే ముందంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు? అవునవును. ఉస్తాద్ సే, ప్యారా దుష్మన్, తక్దీర్, కృష్ణ, బేతాబ్ సన్నీ డియోల్ గారి చిన్నప్పుడు రోల్ నేనే చేశాను. సో ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడు హీరో రోల్స్ అన్నీ నేనే చేశాను. ముఖ్యంగా మేము ముంబైకి వచ్చిన తర్వాత చిన్నప్పుడు కొంతకాలం మేము ముంబైలో ఉన్నాం, అమ్మా నాన్న చెల్లి అంతా. నిజానికి మా చెల్లెలు ముంబైలోనే పుట్టింది. ఆ టైంలో నేనిక్కడ యాక్ట్ చేస్తూ ఉండేవాణ్ణి. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేవాణ్ణి. ఆ తర్వాత వదిలేసి ఢిల్లీకి తిరిగొచ్చేసాం. చదువు కూడా సవ్యంగా కంటిన్యూ చేశాను. తర్వాత పాటల మీద కాన్సన్ట్రేట్ చేసి ముంబైకి 91లో తిరిగొచ్చాం. ముంబై వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడ్డారా? అవును, ఎంతో ఎక్కువగా. అవును, కానీ విషయం ఏమిటంటే ఒక్కొక్క మనిషి దెబ్బతిండం అనేది భిన్నంగా ఉంటుంది కదా. కొంతమంది భోజనానికి కూడా కష్టపడుతూ ఉంటారు. అటువంటివి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మా నాన్నగారు భోజనానికి కూడా కష్టపడ్డారు. మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచారు. నేను భోజనానికి కాదు కానీ ఎమోషనల్గా ఎంతో స్ట్రగుల్ అయ్యాను. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, చదువు విషయంలో నేనెంతో స్ట్రగుల్ అయ్యాను. స్కూల్ టీచర్స్ ప్రేమ చూపిస్తారు, కానీ ఇక్కడ రే ఏం చేస్తున్నావురా, ఇక అలా నీకేం ఎవరు పని? చెప్పారు? గేట్ దగ్గర వాచ్మెన్ కూడా మొదట్లో ఇలాగే మాట్లాడేవాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తాను. ఒక పాట ఉంది. खत लिखना हमें खत लिखना. ఈ పాట అను మాలిక్ గారు నా చేత పాడించారు. రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇది నిజంగా చాలా గొప్ప ఇన్సిడెంట్. ఒక మనిషి అనేవాడు ఏమేం భరించాలనేది తెలుస్తుంది. నేను ఫీల్డ్కి కొత్తగా వచ్చిన కుర్రాణ్ణి. నేను జీవితంలో ఎప్పుడూ అవమానాల్ని ఎదుర్కోలేదు. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మా నాన్న కూడా నాతో ఎంతో గౌరవంగానే నడుచుకునేవారు.
తర్వాత పెద్ద అబ్బాయిని కదా, మా నాన్నగారికి నేనంటే ఎక్కువ గౌరవం. నాకు ఆయనంటే ఎంతో గౌరవం. కానీ ఆయన ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు తెలుసుగా, అను మలిక్ ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ పాట పాడాను. खत लिखना हमें खत लिखना సో దాని బీట్ 68. तक 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 ఇది నేనేమనుకున్నానంటే అందులో రిథం లేదు అని. तक 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 ఇలా పాడాను. खत लिखना हमें खत लिख 1 2 3 4 1 ఎందుకంటే 1 2 3 1 2 3 అదే దాని బీట్. ఒకసారే చెప్పారు, అంతలోనే నేర్చుకోవాలంటే ఎలా? వెంటనే ఆయన ఏమన్నారంటే, ఏమయ్యా ఇక్కడ వాగడానికి వచ్చావా, సింగర్ కావడానికి వచ్చావా? నాకు ఇంకా ఆ ఇన్సల్ట్ గుర్తుంది. ఒకరోజు నేను ఆయనతోనే చెప్పాను, మీరు చాలా దారుణమైన వారు అని. మీరెప్పుడు అందరినీ తిడుతూనే ఉంటారు, భయపెడుతూనే ఉంటారు అని. కానీ ఇప్పుడు హీఈస్ మోర్ లైక్ ఏ బర్డీ అని చెప్పాలి. నేను ఆయనతో, మీరు చాలా డేంజరస్ పర్సన్ సార్ అని చెప్పాను. మీరు చిన్నప్పుడు మీ అమ్మా నాన్నల్ని ఎంతో భయపెట్టుంటారు అన్నారు. అవునవును, నిజమే, ఆ మాట నిజమే అన్నారు. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అను మలిక్ గారి గురించి అను చెప్పాలంటే, మలిక్ గారు మీకు పెద్ద హిట్ సాంగ్ అవును, ఇచ్చారు. చాలా పెద్ద హిట్ సాంగ్ సందేశ్ ఇచ్చారు. ఆతే హై. నా కెరియర్ లో అను మలిక్ గారికి ఎంత పాత్ర ఉందంటే, నేను ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అందుకు పెద్ద పాత్ర ఆయనదే అని గొప్పగా చెప్పాలి. అందులో అనుమానమే లేదు. సందేశీ ఆతే హై అది నా ఫస్ట్ హిట్ సాంగ్. అందువల్ల నేను ప్రజల్లోకి మంచి సింగర్ గా రీచ్ అయ్యాను. ఇది కూడా అనుజీ గారిదే, రెఫ్యూజీ సినిమాలోది. అది इस प्यार को मैं क्या नाम दूं ఇలా ఒక్కొక్క పాట तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है ఆయన నాకు ఇలా ఎన్నో సాంగ్స్. ఈ రోజు కూడా నేను ఆయన కోసం బేగం జాన్లో ఒక పాట పాడాను. మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది, అది స్పిరిచువల్ అనుబంధం. కానీ ఆ సాంగ్ హిట్ అవడానికి కారణం మీరు పాడడం వల్ల కాదు, ఆ రిథం వల్ల కదా. ఏ పాట? దిల్ దివానా. ये दिल दीवाना లేదు, ఇందులో సింగర్ ఉన్నారు, నేను మీకు చెప్తాను. ఆ, ఎప్పుడు మ్యూజిక్లో జనం టైప్ కాస్ట్ అయిపోతారు. సందేశీ రాగానే నా పాట రిలీజ్ అయింది. వెంటనే అందరూ బానే పాడుతున్నాడు, కానీ రఫీ గారిలా పాడుతున్నాడు అన్నారు. ప్యాట్రియాటిక్ సాంగ్స్ వస్తే చూద్దాంలే అన్నారు. అది ఎలా వీలవుతుంది చెప్పండి? నేను ట్రెండీగా పాడాలి కదా, మెయిన్ స్ట్రీమ్ సింగర్ని కావాలి. అందరికీ తెలుసు నేను వెస్టర్న్ మ్యూజిక్ వింటాను, ఇంగ్లీష్ పాటలు వింటాను అని. సో నాకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పాటలు ఇవ్వండి. ఆ తర్వాతే నాకు ఈ దిల్ దీవానా పాట వచ్చింది. ఈ పాట నాకు వేరే లెవెల్లో హిట్ అందించింది. ఎలాగంటే నేను నార్మల్ పాటలు పాడగలను, అలాగే యాటిట్యూడ్ పాటలు పాడగలను అని. అంతకుముందు అలాంటి పాట రాలేదు. ఇప్పుడు మీరు వెస్టర్నైజ్ సింగింగ్ వింటున్నారు. దిస్ వాస్ ది ఫస్ట్ సాంగ్. చెప్పాలంటే ఇది ఒక రూట్ని వేసింది. ఇండియన్ ఫిలిం మ్యూజిక్లో ఇటువంటి వెస్టర్నైజ్డ్ కాన్సెప్టివ్ పాటలు, అగ్రెసివ్ పాటలు పాడొచ్చు అని. సో ఆ సాంగ్ నాకెంతో హెల్ప్ చేసింది. ఐ ఫీల్ బోత్ ది సాంగ్స్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. తర్వాత మీరు పాడిన ఈ పాట क्या है तेरा मोबाइल नंबर? ప్రతి మనిషికి చూడండి, నా మొదటి మాస్టర్ రఫీ గారి గురించి చెప్పాలంటే, రఫీ గారు పాడినట్టు ఈ పాట ओ दुनिया के रखवाले ఆయన కూడా చేస్తారు. सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे సో ఆయన ఆ పాట పాడారు, అలాగే चाहे कोई मुझे जंगली कहे ఇలా కూడా పాడారు. సో వాట్ ఈస్ మొబైల్ నెంబర్ లాగా నాకు తెలిసి యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆయన శిష్యుణ్ణి కావడం వల్ల ప్రజలు నా పాటలన్నీ విని తీరాల్సిందే. వాళ్ళు నన్ను కల్హోనా లాగా నా స్పిరిచువల్ పాటలు వినాలి, ప్యాట్రియాటిక్ పాటలు వినాలి, నా కామెడీ పాటలు కూడా వినాలి. నేను ఎన్నో కామెడీ పాటలు కూడా పాడాను. అది రొమాంటిక్ సాంగ్ అయినా కూడా కామెడీ సాంగే కదా. వాట్ ఈస్ మొబైల్ నెంబర్ కామెడీ సాంగే. ఇటువంటివి ఎన్నో పాడాను. ఈ పాటలు చెప్పాలంటే నాకు ఒక స్పేస్ ఇచ్చాయి. ఓ 2-3 అవును. ఎగ్జాంపుల్స్ చెప్తారా, ఏ కామెడీ సాంగ్ అని? నేనొక పాట పాడాను, దాని మొదటి లైన్ వినోద్ రాథోర్ కోసం పాడాను. ఫుల్ సాంగ్ నేను అల్తాఫ్ లాగా పాడాను. అది मैं सूरज हूं ना 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 कहाँ राजा भोज कहाँ गंगू तेली कहाँ राजा भोज कहाँ गंगू तेली ఈ విధంగా పాడాను. ఈ పాట వాట్ ఈస్ మొబైల్ నంబర్ కావాలంటే దీన్ని ఇలా కూడా What is mobile number? What is your style number? करनी है ఇలా రొమాంటిక్ గా పాడొచ్చు. కానీ నాకు తెలుసు హీరో ఎవరో గోవిందా. ఆయన చిలిపితనం తెలుసు, అందుకే అలా పాడాను. What is mobile number? What is your style number? करनी है प्यार What is your అందుకే అలా పాడాను. అందుకే నేను డిఫరెంట్ స్టైల్లో పాడాలని ప్రయత్నించాను. నేను
ఇంకొక పాట గురించి మీకు ముందే చెప్పాను, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో. నేను ఈ పాటని లకీ అలీకి ఇన్ఫ్లుయెన్స్ అయినందువల్లే పాడాను. ఎందుకంటే ఆయన సింగింగ్ స్టైల్ చూసుకున్నామంటే ఐ ఆల్వేస్ యూస్ టు లైక్ లకీ అలీ. ఆయన వాయిస్ ఒక డిఫరెంట్ వాయిస్. అప్పుడు నేను ఆ పాటని इस प्यार को मैं क्या नाम दूं, हो बेचैन दिल को कैसे आराम दूं, वो 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 సో ఐ స్టార్టెడ్ లైక్ హిమ్. నేనేం విన్నానంటే ఎంతో మంది సింగర్స్ ని కలిపి మీరు ఒకే సమయంలో 40 సాంగ్లు పాడగలరట. ఈ మధ్య నేను ఒక అవార్డ్ ఫంక్షన్లో నాకు గుర్తున్నంత వరకు నేను మీకు పాడి చూపిస్తాను. ఒకవేళ రాకపోతే నన్ను క్షమించండి. అప్పుడైతే నాకు గుర్తుంది, కానీ ఈయన సడన్గా అడిగి నన్ను ప్రమాదంలోకి నెట్టేశారు. సో ఇప్పుడు పాడి చూపిస్తాను. तेरा प्यार प्यार प्यार, तेरा प्यार प्यार प्यार, हुक्का बार बार देखो, 1000 बार देखो, मैंने देखा है ये एक सपना, फूलों के शहर में है ना, बोलो बोलो है ना, बोलो बोलो. पापा को मम्मी से, मम्मी को पापा कहते हैं, बड़ा नाम करेगा, मगर ये मेरा दिल प्यार का दीवाना, दीवाना दीवाना, प्यार मांगा है तुम्ही से, ना इनकार करो, पास बैठो जरा सी आहट होती है तो दिल सोचता है कहीं ये वो तो नहीं, नहीं नहीं अभी नहीं, थोड़ा करो इंतजार. ఇలాగే నేను పాడాను. సో ఇట్స్ లిటిల్ చూసారంటే ఒకనొక కాలంలో చెప్పండి. అన్ని సినిమాల్లోనూ సోను నిగమ్ గారి పాటలుంటాయి. అవును. ఆ సమయంలో చూసారంటే షారూఖ్ ఖాన్ గారు అన్ని పాటలు మీరు పాడారు. ఒక పెద్ద లిస్టే నా దగ్గర ఉంది. కల్ హో నా హో, కభీ అల్విదా నా కెహనా, వీటన్నిటిలోనూ మీరు చాలా డిఫరెంట్గా పాడారు. అవును. అది మాత్రమే కాదు, చూసారంటే మిమ్మల్ని చాలా మంది మెచ్చుకున్నారు. స్టెప్ బై స్టెప్పే జరిగింది. నా జీవితంలో ఎప్పుడూ ఓవర్ నైట్ సక్సెస్ అనేది జరగలేదు. అచ్చా సిలా దియాతో నా జీవితం మొదలైంది. इश्क में हम तुम्हें क्या बताएं, వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉండుంటారో, అసలు పుట్టారో లేదో కూడా. किस कदर चोट खाए हुए हैं. ఈ పాట పాడాను. తర్వాత టెలివిజన్ షోకు ప్రోగ్రామ్ ఇచ్చాను, సరిగమ్మ. అది ఎంతో ఫేమస్ అయింది. తర్వాత ప్రజలు బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, నేనేం ఆలోచిస్తానో ఏం మాట్లాడతానో. తర్వాత 97లో సందేశీ వచ్చింది. ఆ పాట నేను పాడి చూపిస్తాను. संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है. నేను మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తాను. నాకు ప్రస్తుతం జ్ఞాపకం ఉన్న పాటలు, అంటే నా జీవితంలో మైల్ స్టోన్గా నిలిచిన పాటలు. उसके बाद ये दिल दीवाना दीवाना है, ये दिल दीवाने ने मुझको भी कर डाला दीवाना. ఈ పాట ఎంతో పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వాట్ ఈస్ మొబైల్ నంబర్. ऐसा पहली बार हुआ है 17-18 सालों में. ఆ తర్వాత చెప్పాలంటే सूरज हुआ मध्यम, चांद जलने लगा, आसमां ये हाय क्यों पिघलने लगा, मैं ठहरा रहा ज़मीं चलने लगी, धड़का ये दिल सांस थमने लगी. हो क्या ये मेरा पहला पहला प्यार है सजना, क्या ये मेरा पहला पहला प्यार है. తర్వాత అదే సినిమాలో ఇంకొక పాట. कह दो ना you are my soul. రెండు డిఫరెంట్ జోనర్స్, చాలా తేడా ఉంటుంది.
बोल चूड़ियां बोल कंगना. ఆ పాట. తర్వాత ఇంకో సినిమాలో కల్ హో నా హో. కల్ హో నా హో బికేమ్, అది ఎటువంటి కళ్ళు తెచ్చిందంటే నేనెప్పుడు చెప్తుంటాను. నేను తుది శ్వాస విడిచేటప్పుడు నా చివరి న్యూస్ వస్తుంది, అల్టిమేట్ న్యూస్ వస్తుంది. రజిత్ గారు కూడా చెప్తారు ఫేమస్ సింగర్ సోను నిగమ్ చనిపోయారు అని. అప్పుడు టీవీలో ఈ పాట వస్తుంది. हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो. ఆ తర్వాత ఒకవేళ నేను బతికిపోయానంటే అప్పుడు किसका है ये तुमको इंतजार में होना. సో నేను దీనికి కూడా ఒక పాట పాడాను. అరే, నేను ఇంకొక పాట మర్చిపోయాను. तू ही तू सतरंगी रे, तू ही तू मन रंगी रे. వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్. సో ఎన్నో పాటలు వచ్చాయి. తర్వాత ఇంకొక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అగ్నిపత్. అందులో जीने के हैं 4 दिन ओ बाकी है बेकार दिन. నేనెంతో లక్కీగా ఫీల్ అవుతుంటాను నా పాటలు మీరు వేసినప్పుడు. నాకు ఏడిపే వచ్చేస్తుంది. నేను ఏమనుకుంటూ ఉంటానంటే దేవుడు నన్ను ఎంతో అనుగ్రహించాడని. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకెంతో ఆ ఇచ్చాడు. దేవుడు మీకు ఇంత ఇచ్చాడు, ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. అవును. మిమ్మల్ని యాజ్ అ సింగర్ ప్రజలు ఎంతగానో అభిమానించారు, కానీ మీరు హీరోగా మారిపోయారు. అరే, మీ సినిమాల పేర్లు చూడండి, లవ్ ఇన్ నేపాల్. అవును. సో ఉన్నట్టుండి హీరో అవ్వాలన్న కోరిక మీకు ఎలా పుట్టింది? ఆ, ఏం జరిగిందంటే నేను హీరో కావడానికి ముందు ఎన్నో సాంగ్స్ వీడియోస్ చేశాను. వాటిని చూసిన తర్వాత డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏమనిపించిందంటే మనం ఆయనకు ఒక సినిమా ఇద్దామని. నా కోసం నేను ఎప్పుడూ సినిమా తీసుకోలేదు. నా కోసం ఆఫర్స్ వచ్చాయి. నేను ఏమని నమ్ముతున్నానంటే తలరాత బావుంటే అన్నీ మీకు తోడుగా ఉంటాయి. ఇవాళ నేను ఇక్కడున్నానంటే నేను నా పాటలు విని ఎందుకు ఏడ్చానో అందుకు నేను ఆ దేవుణ్ణి చూసి చేతులెత్తి దండం పెడతాను. ఆయన నాకెంతో చక్కటి అవకాశం కల్పించారు. నేనెప్పుడూ ఇలా ఆలోచించను, చూసావా సోను నిగమ్ నువ్వు అద్దర కొట్టేశావని. అదేవిధంగా నేను నమ్ముతానంటే ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. తలరాత బావుంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. నా డెస్టినీలో ఆ టైంలో సరైన సినిమాల్లో పనిచేయాలని రాసి పెట్టలేదు. నేను మీకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను, వింటే నవ్వుతారు. దాని వెనక ఉన్న లాజిక్ గురించి. ఒక సినిమా జానీ దుష్మన్. ఇప్పుడు దాని వెనక నా లాజిక్ చెప్తాను వినండి. సినిమా ఎలా వస్తుందో నాకెలా తెలుస్తుంది? నేను కొత్త కుర్రాణ్ణి. నా వెనక నాకు ఎవరి సపోర్టు లేదు. యాజ్ అన్ యాక్టర్ ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని సలహాలిచ్చేవారు కూడా ఎవరూ లేరు. అప్పుడు నాకు సన్నీ డియోల్, అక్షయ్ కుమార్ పిచ్చివాళ్ళు కాదనిపించింది. సునీల్ శెట్టి ఉన్నారు, అఫ్తాబ్ కూడా ఉన్నారు, అర్షిద్ వాషి ఉన్నారు, మనీషా కొయిరాలా ఉన్నారు. ఇలా ఎంతోమంది, ఆదిత్య పంచోలి కూడా ఉన్నారు. ఇంతమంది 11 మంది పిచ్చివాళ్ళు కారు కదా. ఈ సినిమా ఎంత చండాలంగా వచ్చిందంటే ఎంతమంది సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. అక్షయ్, సన్నీ డియోల్ గారు, తర్వాత సునీల్ శెట్టి గారున్నారు, అక్షద్ గారున్నారు, అంతేకాదు అఫ్తాబ్ కూడా ఉన్నారు. అందరూ రాంగ్ డెసిషన్ ఎలా తీసుకుంటారో చెప్పండి. కానీ నా తలరాత ప్రకారం వీళ్ళందరూ కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవాలని రాసుంది. అందువల్ల మీ తలరాత వల్ల అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇలా కూడా చెప్పచ్చు. కాదు, అది కలెక్టివ్, ఇట్ వాస్ ఏ కలెక్టివ్ బ్యాడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరూ తప్పుడు సినిమా తీయాలని ప్రయత్నించారో నాకు తెలిసి రాజ్ కుమార్ గారు పూర్తిగా ప్రయత్నించుంటారు. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. అది బేసికలీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెన్స్ ఆఫ్ మై కెరియర్. ఆ తర్వాత సినిమాలో యాక్ట్ చేయాలన్న ఐడియాని నేను వదిలేశాను. ఎంతోమంది చెప్పారు. నేనేమనుకున్నానంటే నా లోపల నుంచి నాకు ఒక వాయిస్ వినిపించేంతవరకు నేను సినిమాలు చేయకూడదు అని. ఆ తర్వాత నేను ఏ సినిమాలోనూ యాక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అంటే నాకంత ఎక్కువ ఆకలి లేదు. జీవితంలో నాకు ఎంతో లభించింది. ఇంకా నేను దురాశతో అలమటించానంటే నాకంటే విశ్వాసఘాతకుడు ఎవరూ ఉండరు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్.